నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురుకృప కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలో మధుమేహ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో విద్యార్థులు, పలువురు డాక్టర్లు, పట్టణ సీఐ వేణుగోపాలరావు పాల్గొన్నారు। డయాబెటిక్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం। వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క గణాంకాల ప్రకారంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్ ఉంది। అది అన్డయాగ్నోస్డ్ గా ఉంది, అంటే ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిన తర్వాతనే అది గుర్తవుతుందని చెప్పి వాళ్ళ గణాంకాలు చెప్తున్నాయి। మన ప్రాంతంలో ఇప్పటివరకు డాక్టర్ చెప్పినట్టు గత 8 సంవత్సరాలుగా చూస్తే రోజు రోజుకు డయాబెటీస్ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి। దానికి లైఫ్ స్టైల్ అన్నది ఒక ముఖ్య కారణంగా ఉంది। కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన పెరగాలి అనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। మన ప్రాంతం వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇక్కడ మనకు ఫిజిషియన్ అవైలబుల్ ఉన్నారు। అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో ఈ మధ్య అనేక ఆధునిక డయాబెటీస్ గురించి, డయాబెటీస్ వస్తే ఏమేమి జరుగుతుందని చెప్పేసి అలా కొంతవరకు అయితే అర్థమైంది, కానీ మిగతా విషయాలు మేడం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పాటించాలి। ముఖ్యంగా మేడం చెప్పిందని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 నెలలకు ఒకసారి డయాబెటీస్ ఎవరికైనా ఉంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయించుకొని డాక్టర్ వాళ్ళు ఏం చెప్తే అవన్నీ పాటించాలి। వీటన్నిటికంటే ముందు అసలు డయాబెటీస్ రాకుండా చూసుకోవడం చాలా బెటర్। ఈ టైంలో ఏమైందంటే మనం బాడీ యాక్టివిటీ తగ్గిపోయింది, అంటే బయట నడవడం కానీ తిరగడం కానీ తగ్గిపోయి అందరు కుర్చీలలో కూర్చొని చేసి జాబ్లు ఎక్కువైపోయింది। బట్ తినడం మాత్రం పాత ఇంతమంది ఎలా తింటామో అదే ఉంటుంది। బాడీ యాక్టివిటీని బట్టి ఎంత తినాలనో అంత తింటే చాలా వరకు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు। అదొకటే కాకుండా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ, లేదా ఇక్కడైతే ఒక మంచి ఫెసిలిటీ ఉంది బైసా వాళ్ళకి, గడ్డినవాగా అనే ప్రాజెక్ట్ ఉంది, స్విమ్మింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది। అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను నవంబర్ 14th జరపడం జరుగుతుంది। ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది అవగాహన తీసుకురావడానికి 14th రోజు డయాబెటీస్ డే జరపడం ఎందుకంటే ప్రజల అవగాహన తీసుకురావడానికి। అసలు డయాబెటీస్ అంటే ఏంటో ఎవరికి చాలా మందికి తెలియదు। సో ఎవరికైనా బరువు తగ్గడము, దాహం ఎక్కువ కావడము, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, ఇట్లాంటి లక్షణాలు ఎవరైనా కనిపిస్తే తొందరగా డయాబెటీస్ కోసం షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది। దీనికోసం పరిగడుపున మార్నింగ్ షుగర్ టెస్ట్, తిన్న తర్వాత గంటన్నరకి షుగర్ టెస్ట్ చేసుకుంటే మనకి షుగర్ నార్మల్ లెవెల్లో ఉందో లేదో తెలుస్తుంది। సో మనం ముందే కనుక డయాబెటీస్ని తొందరగా డిటెక్ట్ చేసుకుంటే మనం కాంప్లికేషన్స్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం। సో దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఐ ప్రాబ్లమ్, సో మనకి తెలియకుండానే విజన్ లాస్ అయిపోతుంది। నెక్స్ట్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది, ఎక్స్ట్రా షుగర్ అంతా బాడీలో ఏమవుతుంది అంటే చెడు కొలెస్ట్రాల్ గా ఫామ్ అవుతుంది। చాలా సంతోషకరమైన విషయం। దాని ప్రిన్సిపాల్ రామకృష్ణ గారికి అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధుమేహం గురించి మన ప్రజల్లో అవగాహన చేయడానికి ఇది తప్పక దోహదపడుతుంది। ఇప్పుడు చూస్తే రోజు రోజుకు ఎండోక్రైన్ డిసీజ్ అంటారు వీటిని, ఇవి చాలా ఎక్కువైతున్నాయి। డయాబెటీస్ అనుకోండి, థైరాయిడ్ విషయంలో అనుకోండి, ఇవన్నీ కూడా రోజు రోజుకు ఎక్కువైతున్నాయి। కాబట్టి దీని గురించి మన కామన్ మ్యాన్ కు అర్థం అయ్యే విషయంలాగా ఈ ర్యాలీలో స్లోగన్ చెప్పడం